డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. ఆరోగ్యం బాగుందా మీకు? బాగా సహకరిస్తుందా? మాకు పొగను ఎక్కువ ప్రేమిస్తున్నారంటున్నారు ఇటీవల. ఏంటి లోకేష్ గారు యువగలం పాదయాత్ర ముగింపు సందర్భంగా మనకు విజయనగరం జిల్లాలో సభ ఏర్పాటు చేశారు. వైజాగ్ ఎయిర్పోర్ట్లోనే ఆగిపోయారు తప్పితే సభ వరకు వెళ్ళలేకపోయారు అని మీ పార్టీ వర్గాల నుంచే, ఇంత రాజకీయ అనుభవం ఉన్న మీపై మీ పార్టీలోనే అందరూ కూడా ముప్పేట దాడి చేస్తున్నారు. ఎందుకు? ఆ టికెట్ ఆశించే భాగంలో ఎందుకు అసలు లోకేష్ గారు పాదయాత్ర మదనపల్లిలో జరిగే సమయంలో జయరాం నాయుడు కూడా ఆ టికెట్ ఆశావాహుడు వచ్చి ఆయన పాదయాత్రలో మాట్లాడుతూ మీ అనుచరులంతా ఆయన పైన దాడికి యత్నించారు. ఎవరో ఒక వ్యక్తి అమెరికా నుంచి మదనపల్లి నేను సహించేస్తానంటే సాధ్యమవుతుందా? మీరు అడుగుతుండే వ్యక్తి మా ఊరు కాదు, మా ఊరు ఓటరు కాదు. దిగుకంపేర్ల వీధిలో మొత్తం కూడా మీకు వ్యతిరేకంగా ఉన్నారు, అక్కడ మీ స్థానమే లేకుండా చేస్తున్నారు అంటున్నారు కదా. స్కూల్లో చాలా మంది చదువుతారు, కొంతమందే మంచి పోస్టులకు పోగలిగేది. స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ మీరు బాగా చదువుకున్నారా అని అనుకుంటా ఉన్నా. మరి అంత బాగా చదివితే 2019లో మరి ఎందుకు మీకు ప్రాథమిక సభ్యత్వం కూడా లేని వ్యక్తి మీపై పోటీ చేసి 29,000 మెజార్టీ తెచ్చుకున్నారంటే అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? ఆ మధ్య కాలంలోనే వైసీపీకి చాలా దగ్గర అయిపోయారు మీరు అంటున్నారు. నేనా అట్లా సందర్భం మదనపల్లి ఏ ఒక్కరితో చెప్పిన రాజకీయాల నుంచి ఈ రోజు దగ్గర కాకపోతే ఈ పార్టీకి ఇటే లేచి వెళ్ళిపోతా. కమ్మ సామాజిక వర్గం నాయకులు ఉన్నప్పుడు ఆ నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గానికి చెందిన వారితో ఒక తాటిపై ఉంటారన్నమాట. అది ఆ ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ మదనపల్లిలో మాత్రం మీ సామాజిక వర్గం వాళ్ళే ఇటీవల పార్టీలోకి చేరిన షాజహాన్ వైపు ఎందుకు గుమిగూడుతున్నారు? ఒక వుడ్డ కూడా లేరు. వుడ్ అంటే మీకు తెలుసు. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ గారు. నమస్తే రమేష్ గారు, బాగున్నారా? బాగున్నా, మీరు బాగున్నా? ఆరోగ్యం బాగుందా మీకు? బాగా సహకరిస్తుందా? ఓకే. బాగా పొగ ప్రియులు ఎక్కువ అయిపోయినారు అంటున్నారు మీరు. అసలుగా బాగా పొగను ఎక్కువ ప్రేమిస్తున్నారు అంటున్నారు ఇటీవల. ఏంటి అవునా? నవ్వుతారు. సరే, నేరుగా అడగాలంటే ఇటీవల లోకేష్ గారు యువగలం పాదయాత్ర ముగింపు సందర్భంగా మనకు విజయనగరం జిల్లాలో సభ ఏర్పాటు చేశారు. సభకు మీరు వెళ్ళారు కదా? ఓకే. ఏంటి మీరు వైజాగ్ వెళ్ళి ల్యాండ్లోనే ఉన్నారు తప్పితే, వైజాగ్ ఎయిర్పోర్ట్లోనే ఆగిపోయారు తప్పితే సభ వరకు వెళ్ళలేకపోయారు అని మీ పార్టీ వర్గాల నుంచే కొన్ని విమర్శలు వెలువెత్తాయి. ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్లో ఏమన్నా రాత్రిపూట స్టే చేసేదానికి ల్యాండ్లోనే కూర్చుండిపోయినారు మీరు, ఎక్స్ఎమ్మెల్యే కాబట్టి. అంటే ఎయిర్పోర్ట్ లాంజ్లో మీరు లాంజ్లోనే ఉండిపోయారు, మీరు ఎయిర్పోర్ట్ లాంజ్లోనే ఉండిపోయారు అంటున్నారు. ఇట్లా పోహళ్ళు ఇట్లా మాటలు ఎందుకు? మదనపల్లి నేను కాదు మీ పార్టీ నాయకులు. ఇప్పుడు స్టేజ్ దగ్గరికి పోయి ఉండే ఫోటోలు అన్నీ కూడా ఉన్నాయి. ఓకే. ఆడ విపరీతమైన ట్రాఫిక్ జాము. మా పార్టీ 6 లక్షల మంది వస్తారంటే దాదాపు 8 లక్షల మంది వచ్చినారు. అర్లీగా చేరలేకపోయినాము, వాస్తవమే. ఏం ట్రాఫిక్ జామ్, దాదాపు 40-45 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్. ఓకే. సభకు వెళ్ళారు, మళ్ళీ ఎందుకు మీ వ్యతిరేకులు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు? సభకు కూడా రాలేకపోయినాడు ఆయన. వాళ్ళని అడిగితే బాగుంటుంది. ఓకే, అందుకే నేను వినపడ్డాను. సరే, రేపు ఎలాగో ఇంటర్వ్యూ ఉంది కదా, అడిగితే బాగుంటుంది. ఓకే. వెళ్ళారు, లోకేష్ గారి దృష్టిలో, బాబు గారి దృష్టిలో పడ్డారు అనమాట. ఇప్పుడు బాబు గారితో కలవలేదు, దృష్టిలో పడ్డారు కదా అని చూసి ఉంటారు కదా ఎక్కడైనా కూడా. ఎందుకు? ఇప్పుడు 2004 వరకు కూడా మదనపల్లి అంటే రాటకొండ ఫ్యామిలీ అని ఉండేది. అలాంటి ఫ్యామిలీని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు దొమ్మలపాటి కుటుంబానికి ఒక అవకాశం ఇచ్చారు. మీరు ఎమ్మెల్యే అయ్యారు, తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యే అయిపోయారు. మీరు చక్కగా పాలించారు. 2004-2009 వరకు ఎమ్మెల్యే ఉన్నారు. ఆ తర్వాత కొన్ని ఈక్వేషన్స్లో ఒకసారి టికెట్ రాలేదు, ఒకసారి వచ్చినా ఓడిపోయారు, ఇదంతా ఓకే. ఇప్పుడు ఇంత చేసి ఇంత రాజకీయ అనుభవం ఉన్న మీపై మీ పార్టీలోనే అందరూ కూడా ముప్పేట దాడి చేస్తున్నారు. ఎందుకు? ఎవరన్నారు? చాలా మంది మీకు వ్యతిరేకంగా పనిచేసేవారు ఎక్కువైపోతున్నారు రోజు రోజు కంటే. వాళ్ళు టికెట్ ఆశిస్తా అంటారు. ఆ టికెట్ ఆశించే భాగంలో మామూలు ఆరోపణలు చేస్తుంటారు, అది సహజమే. ఎందుకు అసలు లోకేష్ గారు పాదయాత్ర మదనపల్లిలో జరిగే సమయంలో జయరాం నాయుడు కూడా ఆ టికెట్ ఆశావాహుడు వచ్చి ఆయన పాదయాత్రలో మాట్లాడుతూ మీ అనుచరులంతా ఆయన పైన దాడికి యత్నించారు, నానా రభస చేశారు, ఆయన దగ్గరకు రానికోకుండా అనేది ఒక పెద్ద విమర్శ. లేదు, అసలు టికెట్ ఎంతో మంది ఆశిస్తూ ఉంటారు. ఆశించిన వాళ్ళందరినీ మనం ఏమన్నా ఇబ్బంది పెడతామా?
కానీ జయరాం నాయుడుని లోకేష్ గారి పాదయాత్రలో ఆయన ఫ్లెక్సీలు కట్టి ఎక్కువ హంగామా చేస్తుంటే ఆయన నిలువరించే ప్రయత్నం అయితే పెద్దగా చేశారు మీ వర్గీయులు. మేము ఎప్పుడు అట్లా చేసే అవసరం మాకు లేదు, అట్లా సందర్భం కూడా రాదు. ఓకే, మరి అదే జయరాం నాయుడు ఈరోజు రమేష్ గారిపైన కక్ష కట్టి నాకు టికెట్ ఎలాగో రాదు, ఒక పార్టీ నన్ను దగ్గర చేస్తుంది, రమేష్ గారు ఓటమే నా లక్ష్యము అని ఆయన పంతం కట్టుకొని కూర్చున్నారంట. నాకైతే నా దృష్టికి రాలా. ఓకే, మీ దృష్టికి ఏమన్నా వచ్చిందేమో తెలియదు. నా దృష్టికి వచ్చింది కానీ మిమ్మల్ని అడుగుతున్నారు. మీ దృష్టికి వచ్చిందేమో తెలియదు. ఓకే, మరి ఆయన మీతో సఖ్యతగానే ఉంటున్నాడా? ఎవరో ఒక వ్యక్తి అమెరికా నుంచి మదనపల్లి నేను సహించేస్తానంటే సాధ్యమవుతుందా? అది కాని పని లేదు. మా ఊరు కానీ లోకల్ చంటీడు ఉన్నారు కదా, మీరు అడుగుతాండే వ్యక్తి మా ఊరు కాదు, మా ఊరు ఓటరు కాదు. ఓకే, ఆయన పులిచెర్ల పొంగనూరు నియోజకవర్గం పులిచెర్లకు చెందిన వ్యక్తి. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు అనుకోండి, అంటే ఇక్కడ రాజకీయం చేయాలని వచ్చాడు అంటే నాన్ లోకలై ఉన్న వ్యక్తి ఇక్కడ వచ్చి రాజకీయాలు చేయకూడదు, మీ లోకల్లో మీరే చేయాలని ఏమన్నా ఒక. నేను ఒకటే మదనపల్లి నియోజకవర్గంలో పోటీలో ఉన్నారా? మీతో ఎవరు పోటీలో లేరా? కానీ మీ అనుచరులే ఆయనను దాడికి ఎత్తించారు, ఆయనపై దాడికి ఎత్తించారు ఆ రోజు. అటువంటి సందర్భమే జరగల. మీ దృష్టికి ఏమొచ్చిందో ఏం లేదు. నేను కూడా ఆశ్చర్యపోయాను, రమేష్ అన్న దగ్గర అలాంటి వాళ్ళు లేరు కదా, అంటే దాడికి ఎత్తించేంత మరీ గూండాలో రౌడీలో లేదు కదా, ఎందుకు? అసలు మీరు చెప్తా అంటే తెలుస్తుంది దాడి జరిగింది లేదు. ఓకే ఓకే, అసలు మదనపల్లి అట్లా సందర్భమే జరగల. అంటే ఒకవైపు తీసుకుంటే మీ పార్టీకి చెందిన శ్రీరామ్ చిన్నబాబు పార్టీ టికెట్ ఆశిస్తున్నాడు. ఇక కొంతమంది మీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే విద్యాసాగర్ కావచ్చు, బంకా శివ, గంగారాం రామదాస్ చౌదరి అంటే జనసేన నుంచి ఉన్నాడు, గుర్రప్ప నాయుడు, వీళ్ళంతా కూడా పూర్తిగా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు. దిగువ కంపేర్ల వీధిలో మొత్తం కూడా మీకు వ్యతిరేకంగా ఉన్నారు, అక్కడ మీ స్థానమే లేకుండా చేస్తున్నారు అంటున్నారు కదా. ఇప్పుడు నాగరాజు గారు స్కూల్లో చాలా మంది చదువుతారు. ఓకే, దాంట్లో కొంతమందే మంచి పోస్టులకు పోగలిగేది. ఓకే, స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ రావాలంటే అవకాశం ఉంటుందా? అంతే, కరెక్ట్. అది బాగా చదువుకున్న వాళ్ళు ముందుకు పోతారు. మీరు బాగా చదువుకున్నారా అని అనుకుంటా ఉన్నా. అని మీరు అనుకుంటే సరిపోదు కదా, పార్టీ నాయకుడు అనుకోవాలి, ప్రజలు అనుకోవాలి. అనుకుంటా ఉన్నా. ఓకే, మరి అంత బాగా చదివితే 2019లో మరి ఎందుకు మీకు? ఇప్పుడు 2019లో ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసు. ఒక అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక వేవ్ క్రియేట్ చేసినాడు. అందులో మా మదనపల్లి నియోజకవర్గానికి ఏమంటే 2009 నుంచి 2019 వరకు ఇన్ఛార్జీలు లేరు. నాకు కూడా ఇంకా లాస్ట్ 3 days నామినేషన్ టైం ఉన్నప్పుడు టికెట్ అనౌన్స్ చేసినారు. 3 days ప్లస్ 15 రోజుల టైం లోపల చంద్రబాబు నాయుడు గారు ఎన్నో చేసినా ఆ చేసినవి సరిగ్గా 15 రోజుల లోపల తీసుకుపోయేదానికి కొంచెం ఇబ్బంది అయింది. అందులో అదొకటి భాగము. 2019 బూతుల దగ్గర ఏం జరిగిందనేది నాకంటే విలేకరిగా రాష్ట్రం అంతా తిరిగే జర్నలిస్ట్గా మీకే ఎక్కువ తెలుసు. సరే, బూతుల దగ్గర ఏమి జరిగినా ఏమి చేసినా మదనపల్లిలో దొమ్మలపాటి రమేష్ గారు అంటే ఒక బ్రాండ్. ఓకేనా, అది మీకు అందరికి తెలిసింది. దొమ్మలపాటి అనేది ఒక బ్రాండ్. అది ఆ బ్రాండ్కి ఎప్పుడు టికెట్ ఇచ్చారనేది కాదు ఇక్కడ. అయితే వైసీపీలో కూడా నవాజ్ బాషాకు ఆలస్యంగానే టికెట్ ఇచ్చారు. అప్పటి వరకు ఆయన వైసీపీ పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేసేంత వరకు ఆయన వైసీపీలో కనీస సభ్యత్వం లేదు, ఆయన ఏ రోజు జెండా పట్టింది లేదు, జెండా కట్టింది లేదు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకి టికెట్ ఇచ్చి బరిలోకి దింపితే దాదాపు నాకు తెలిసి సబ్జెక్ట్ కరెక్షన్ ఇక్కడ 50,000 అనుకుంటే, దగ్గర 40 నుంచి 50,000 మధ్యలో ఆయన మెజార్టీ వచ్చింది ఆయనకు. 29,000 సరే, 29,000 సరే, ఓకే, అందుకే సబ్జెక్ట్ కరెక్షన్ 29,000. దొమ్మలపాటి రమేష్ గారి మీద అంటే ఒక కొత్తగా అప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ రోజు జెండా పట్టలేదు, జెండా కట్టలేదు, అతను ప్రాథమిక సభ్యత్వం కూడా లేని వ్యక్తి మీపై పోటీ చేసి 29,000 మెజార్టీ తెచ్చుకున్నారంటే అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది మీకు? ఇప్పుడు నాకు లాస్ట్ మినిట్లో టికెట్ ఇవ్వడము, ఆయనకు కూడా లాస్ట్ మూమెంట్లో టికెట్ ఇవ్వడం, అప్పటికే జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం అని చెప్పి ఒక వేవ్ క్రియేట్ కావడము. ఆనాడు ఉండే ఎవరైతే ఎలక్షన్స్ 2019 జరిగినాయో రకరకాల కారణాలు ఉన్నాయి. ఈవీఎంలు అంటారు, ఆనాటి ఎంప్లాయీస్ అంటారు, అన్ని రకరకాల కారణాల వల్ల మీరు ఆ రోజు దీనిలలో పరిశీలిస్తే మామూలుగా ఈ ఎంప్లాయీస్ ఓట్స్ ఉన్నాయి కదా చూడండి, వాటిని కానీ పరిశీలిస్తే ఆ రోజు ఈ వేవ్ ఏ విధంగా ఉండేది అనేది మీకే అర్థమవుతుంది. అంటే వేవ్తో పోయినారు మీరు అంతే. అంటే ఎంత వేవ్ ఉన్నా రాష్ట్రంలో మిగతా 23 స్థానాలు వచ్చాయి కదా.
ఆ 23 స్థానాలకు కూడా వాళ్ళంతా బలమైన నాయకులు, అక్కడ ఎంత వేవ్ ఉన్నా ఎవరు బరిలో ఉన్నా కూడా వాళ్ళని ఏమి చేయలేరు అనేది మనకు అవగతమైంది మనందరికీ కూడా. అంటే ఇక్కడ అలాంటి స్థావరాన్ని మీరు ఎందుకు ఏర్పాటు చేసుకోలేకపోయారు? ఇప్పుడు 2019లో 9 నుంచి 19 వరకు మా నియోజకవర్గంలో ఎవరు ఇన్ఛార్జి లేరు. ఓకే, ఎవరికైనా ఇన్ఛార్జ్ ఇచ్చి 4-5 సంవత్సరాలు చేసే అవకాశం ఇస్తే ప్రజల్లో ఉండి గ్రూపు అంతా క్రియేట్ చేస్తారు. మాకు అవకాశం లేదు. లాస్ట్లో పిలిచి టికెట్ ఇవ్వడము, ఆ టికెట్ ఇచ్చిన అతి తక్కువ కాలంలో ప్రజల్లోకి దూసుకుపోయేదానికి అవకాశం తక్కువ ఉంది, టైం తక్కువ ఉండింది. కరెక్ట్. ఎంత టైమింగ్ తక్కువ ఉన్నా ఒక రాజకీయ ఉద్దండులు ఇద్దరు కూడా, మీరు మీ స్నేహితుడు, చిన్ననాటి స్నేహితుడు, మీ క్లాస్మేట్ నరేష్ కుమార్ రెడ్డి గారు కూడా మీ వెనకలే ఉండిన్నారు. ఇద్దరు కలిసినా కూడా మీరు 29,000 తేడాతో ఓడిపోయారంటే ఎక్కడ మైనస్ జరిగింది రమేష్? రాష్ట్రంలో ఉండే మిగతా రాజకీయ ఉద్దండులతో పోలిస్తే మా నియోజకవర్గంలో తక్కువ మెజార్టీ. తక్కువైనా కాదు, మీ బ్రాండ్తో పోల్చుకుంటే అవతల బ్రాండ్ ఎంత, దాని వాల్యూ ఎంత? ఇక్కడ బ్రాండ్ కాదు నాగరాజు గారు, పార్టీల్లో వస్తాయి. తెలుగుదేశమా వైసీపీనా అని. ఆనాడు వైసీపీకి బాగా వేవ్ ఉండింది, ఇదేంది. అదే 2004లో రాజశేఖర రెడ్డి వేవ్ ఉన్నా ఇక్కడ ముందుగా టికెట్ అనౌన్స్ చేసిన కారణంతో ఆ రోజు నిలవరించినాం. ఓకే, ఆ రోజు సరే. ఈసారి వైసీపీ ముందుగానే ప్రకటించేసింది, నిషార్ అహ్మద్కి టికెట్ అని ముందుగానే ఇండికేషన్ ఇచ్చేశారు. ఆయన పని చేసుకుంటాడు, అప్పటికి అందరితో కలిసిపోతున్నారు. నవాజ్ బాషాకి ఈసారి టికెట్ లేదు, నిషార్ అహ్మద్కు అనేది ఇప్పటికే పెద్దిరెడ్డి వాళ్ళు ప్రకటించారట. ఆయన అందరితో కలిసి మద్దతు కోరుతున్నాడు ఆయన. సరే, ఇప్పుడు మీకు వైసీపీకి ఉన్న గ్యాప్ 2019 29,000 ఓట్లు తేడా ఉన్నాయి. అంటే మళ్ళా రమేష్ గారికే టికెట్ వస్తే అవతల నిషార్ అహ్మద్ అభ్యర్థి అయితే ఇప్పటివరకు ఆయనే అంటున్నారు, అనౌన్స్ చేశారంటున్నారు, ఇక అధికారికంగా రావాల్సిందే ఉంది తరువాయి. మీకే టికెట్ ఇస్తే ఆ 29,000 యొక్క షార్టేజ్ని మీరు ఎలా పూడ్చుకుంటారు అసలు? నేను నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగరాజు గారు ప్రజెంట్ ఈ 4.5 సంవత్సరాల నుంచి పూర్తిగా గ్రామాలు లేకపోయి ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేసినాం. ప్రతి ఒక్కరు కూడా మార్పు కోరుకునేదానికి మదనపల్లి నియోజకవర్గంలో సిద్ధంగా ఉన్నారు. స్వతహాగా మదనపల్లి తెలుగుదేశం బెల్ట్, అటువంటిది మళ్ళా పునరాంకితం అవుతుంది. ఎందుకు అవుతుంది? ఎలా మీరు మీకు గండిపడ్డ 29,000 ఓట్ బ్యాంకును మీ వైపుకి ఎలా తిప్పుకుంటారు? మీకు అనుకూలించే అంశాలు ఏంటి? ఇక్కడ రమేష్ గారికి అనుకూలించే అంశాలా, లేకపోతే తెలుగుదేశం పార్టీకి అనుకూలించే అంశాలా? పార్టీకి అనుకూలించే అంశాలు ఉన్నాయి, రమేష్కి అనుకూలించే అంశాలు ఉన్నాయి. ఎందుకు ఇక్కడ తీసుకుంటే రమేష్ గారు అంటేనే డీకేటీ భూములకు కేర్ ఆఫ్ రమేష్ గారు. ఆయన ఇప్పుడున్న ఆఫీసు, మనం ఇంటర్వ్యూ చేస్తున్న ఆఫీసు కూడా ఇది ఒక ఎక్సర్వీస్ మ్యాన్ది, వాళ్ళతో లాగేసుకున్నాడు, దోచేసుకున్నాడు అనేది మీ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఇటీవల మీరు ఇక్కడ పార్టీకి ఆ మీటింగ్ కూడా ఒకటి పెడితే అందరూ హాజరైనా శ్రీరామ్ చంద్రబాబు ఇక్కడికి హాజరు కాలేదు. కారణం ఏంటంటే, నేను అక్కడికి వెళితే ఈయన ఎక్సర్వీస్ మ్యాన్ ఆయన కంచెల శ్రీనివాసరావు నాకు ఫోన్ చేస్తారు, ఏంటన్నా అక్కడికి పోయినావు, మా భూమి దుబ్బేసింది కాకుండా మీలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు అట్లా మమ్మల్ని నిందిస్తారని అతను 4 వాల్స్ మధ్య కూర్చొని వాళ్ళ అనుచర వర్గంతో అన్నట్టుగా నాకు తెలిసింది. అంటే మీ పార్టీ వాళ్ళు అంటున్నారంటే నిజంగా ఈ ప్రభుత్వం అంటే ఒక మిలిటరీ మ్యాన్లకు, ఎక్సర్వీస్ మ్యాన్లకు సంబంధించిన భూమిని మీరు కాజేశారా అంటే ఏం చెప్తారు? రాష్ట్రం అంతా వైసీపీ వాళ్ళు భూములు దోచేస్తున్నారు. అట్లా అవకాశం ఉంటే ఇది వదిలింది నాగరాజు గారు. ఓకే ఓకే, మరి ఈ భూమి మీరు దోచారా, కొన్నారా? ఒక మిలిటరీ పర్సన్స్ ఇది, మిలిటరీ అతన్ని నాకు సేల్ చేస్తే నేను కొన్నా. ఆ కొనేటప్పుడు కూడా నేను త్రూ హైకోర్టు ద్వారా ఈ విధంగా ఉంది గవర్నమెంట్ రిజిస్ట్రేషన్కు అని చెప్పి నేను ఇక్కడ పర్మిషన్ తెచ్చుకున్నా. త్రూ హైకోర్టు ద్వారా రిజిస్టర్ చేసుకున్నా. కాబట్టి ఎవరో ఒకరు అపోహ, ఎంతోమంది టికెట్లు ఆశించే తిండల్లో ఒకరిద్దరు దుబారా మాటలు చెప్పి అపోహలు క్రియేట్ చేస్తే దానివల్ల ఇది లేదు కదా. ఇది 2019 ఎలక్షన్స్లోనే చెప్పినారు. చెప్తే కూడా ఈ రోజుకి కూడా ఎవరు ఏం చేయలేదంటే ఇక్కడ న్యాయం ఉంటేనే కదా ఉండగలుగుతాం. ఈ వైసీపీ అంతేనా? వైసీపీతో మీరు ఏమైనా కొల్యూట్ అయ్యారా? అంటే 2014 ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఇదే బైపాస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద నాయకుడు మాట్లాడుతూ ఇక్కడే ఎవరైతే పేద ప్రజల భూములను కాజేశారో, కాంపౌండ్లు కట్టుకున్నారో ఆ కాంపౌండ్లను కూల్చి పేదలకు పంపిణీ చేస్తామని గట్టిగా చెప్పారు. అధికారంలోకి వచ్చినా కూడా ఈరోజు రమేష్ గారిని టచ్ చేయడం లేదంటే దొమ్మలపాటి రమేష్ గారికి వాళ్ళకి ఏమన్నా మధ్య సఖ్యత కుదిరిందా అన్న అనుమానాలు బయట ఉన్నాయి. కుదురుతుందని నమ్మకం మీకుందా నాగరాజు గారు? ఈరోజు నాకు
ఆరోపణ చేసినటువంటి ఏ రోజైతే ఆ వ్యక్తి ఆరోపణ చేసినారో అప్పటికే ఇది హైకోర్టులో ఉంది. ఓకే, హైకోర్టులో నాకు ప్రొటెక్షన్ ఇచ్చింది, స్టేలు ఉన్నాయి, ఏం చేసుకోలేకపోయినారు. ఈరోజు 5 సంవత్సరాలు వాళ్ళు వైసీపీ గవర్నమెంట్ ఉన్నా నేను ఎన్నోసార్లు ఈయనే మీటింగ్ పెట్టినా, ఈడే ఛాలెంజ్ చేసినాం, వైసీపీ ప్రభుత్వానికి సవాల్ ఇచ్చినాం. ఆ దమ్ము ధైర్యము ఆ చేసే అవకాశం ఉండింటే ఇక్కడ మరి రావాలి కదా వాళ్ళు. కానీ మీకు ఇద్దరు అండర్స్టాండింగ్ ఉంది, ఇద్దరి మధ్య అవగాహన ఉంది, ఒక ఒప్పందం ఉంది కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్లో, మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా వాళ్ళకి సహకరించారు. మొత్తము 35 వార్డులకు గాను మొత్తం అందరూ నామినేషన్లు ఏమో అందరితో వేయించిన విత్డ్రాయల్స్ అప్పుడు మాత్రము మీరు అస్సలు ఇన్వాల్వ్ కాలేదు. మీ సొంత అనుచరుడైన అంటే బలిజ సమాజ వర్గం చెందిన ఒక వ్యక్తిని చైర్మన్కి ఆపోజిట్గా చాలా డమ్మీ క్యాండిడేట్ నిలబడి అక్కడ రెడ్డి సమాజం ఓట్లు ఎక్కువ ఉంటే మీరేమో ఒక డమ్మీగా అతను నిలబెట్టారనేది కూడా ఆరోపణ ఉంది కదా. నాగరాజు గారు నామినేషన్లు ఇచ్చిన సందర్భంకు, ఎలక్షన్లు జరిగిన సందర్భంకు ఓ సంవత్సరం 2 నెలలు గ్యాప్. కారణం కోర్టులో ఉండి కోర్టు 1 సంవత్సరం 2 నెలల తర్వాత ఎలక్షన్ జరపమని. ఈ 1 సంవత్సరం 2 నెలల లోపల కొంతమందిని వాళ్ళు ఇది చేసుకోవడము, స్క్రూట్నీలో 14 వార్డులు ఎగరగొట్టడము. ఈడ కంటెస్ట్ చేసింది 21 వార్డు, దాంట్లో 2 వార్డులు గెలిచినాం. నేరోగా మిగతా వార్డులు పోయినాయి తప్ప మీరన్ని అపోహలు దీనికి ఆస్కారమే లేదు. వాళ్ళు మలుచుకోవచ్చు కానీ నిలవరించే ప్రయత్నం జరగలేదు. మీరు మీ క్వశ్చన్ అడుగుతాండే మీరు ఏదో రాజకీయంగా కొంచెం ఇబ్బందులు పెట్టాలని అడుగుతాను. అయ్యా, నామినేషన్ వేసిన సందర్భానికి, ఎలక్షన్ జరిగిన సందర్భానికి 1 సంవత్సరం 2 నెలలు డ్యూరేషన్ ఉంది. ఆ మధ్య కాలంలోనే వైసీపీకి చాలా దగ్గర అయిపోయారు మీరు అంటున్నారు. నేనా అట్లా సందర్భం మదనపల్లి ఏ ఒక్కరితో చెప్పిన రాజకీయాల నుంచి ఈ రోజు దగ్గర కాకపోతే ఈ పాటికి ఇటే లేచి వెళ్ళిపోతా. దగ్గర కాకపోతే ఈ పాటికి రమేష్ గారు భూములన్నీ లాక్కుండేవారు ప్రభుత్వానికి. నాగరాజు గారు ఇంతకు ముందే చెప్పిన ఏ వ్యక్తి అయితే కామెంట్ చేసినాడో ఎంపీ మిథున్ రెడ్డి అప్పటికే కోర్టు ప్రొటెక్షన్లో ఉన్నాయి. ఈడ కోర్టు ప్రొటెక్షన్లో స్టేలు ఉన్నాయి ఈ భూమి మీద. కోర్టులో ఉంటే కూడా వచ్చి దౌర్జన్యం చేసేదానికి ఇక్కడ అంత వీలయ్యే వ్యక్తి కాదు ఇక్కడ ఉండేది దొమ్మలపాటి రమేష్. అంతేనా? దొమ్మలపాటి రమేష్, డాన్ రమేష్ అట్లా అని కూడా అంటాడు. మీరు అంటున్నారు కదా అంత ఈజీగా దొమ్మలపాటి రమేష్ అని. అంతే అంతే, అందుకే అక్కడ కూర్చొని దొమ్మలపాటి రమేష్, డాన్ రమేష్ అంటున్నాను. అదే దొమ్మలపాటి రమేష్. అంతేనా? డాన్ రమేష్ కాదు, దొమ్మలపాటి రమేష్ అంటే దొమ్మలపాటి రమేష్ అంటే ఒక బ్రాండ్. అసలు ఏంటి మీకు తంబళ్ళపల్లి ఎమ్మెల్యేకి మధ్య పేచీ ఏంటి అసలుకు? అసలు మాటల తూటాలు రాకెట్ లాంచర్ల లాగా పేలిపోయాయి అసలుకి. మళ్ళా ఇద్దరు కలిసిపోయారు అంటున్నారు. ఏం జరిగింది అసలు? ఇప్పుడు మీరు అదుగోమంటే కలిసిపోయినారని కలవలసిన అవసరం నాకేముంది? మా పార్టీ వేరు, నా రాజకీయంగా నా బ్లడ్ వేరు, వాళ్ళు వేరు. మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు మీరు అంటే ఎట్లా? మా బ్లడ్ వేరు, మా ఇది వేరు. మేము పొలిటికల్గా అతనితో కలిసాల్సిన అవసరం మాకేముంది? మరి ఎందుకు వచ్చింది ఇద్దరికి వైరం? అసలు పక్కన ఇద్దరికి వైరం ఉంది. అతను నా ల్యాండ్ని కబ్జా చేసినాడు. ఎక్కడ? వై జంక్షన్లో, మదనపల్లి శ్రీకృష్ణదేవరాయ సర్కిల్లో చేసినాడు. కోర్టుకు పోయినాం, కోర్టులో జరుగుతోంది. అతను ల్యాండ్ కబ్జాకోరు, ల్యాండ్ గ్యాబరరు. దాదాపు 3000 ఎకరాలు తంబలపల్లి, మదనపల్లి నియోజకవర్గాలు, మిగతా నియోజకవర్గాల్లో 3000 ఎకరాల ల్యాండ్ గ్యాబరింగ్ చేసిన వ్యక్తి ద్వారకనాథ్ రెడ్డి. మీరేమో వాళ్ళంటారు, వాళ్ళేమో మిమ్మల్ని మీ మిత్రుడు నరేష్ కుమార్ రెడ్డి గారు ఇద్దరిని కలిపి డీకేటీ బ్రదర్స్ అంటుంటారు. మీకు ఒక బిరుదు ఇచ్చేశారు డీకేటీ బ్రదర్స్ అని. ఎందుకు ఆ బిరుదు ఇచ్చారు? కానోళ్ళు 100 రకాలుగా చెప్తారు. 1 కుంట స్థలం, 1 సెంటు స్థలం దాన్ని మేము ఆక్యుపై చేసినాం, నిరూపించమనండి. నిరూపించి వాళ్ళకి శిక్ష వేయించాలి కదా నాగరాజు గారు. 10-15 సంవత్సరాల నుంచి కూతలు కూస్తున్నారు. మరి ఒకటన్నా నిరూపించాలి కదా. ఈ వేళకు నిరూపించమనండి. ఎప్పుడు నిరూపించినా దానికి 10 ఇంతలు కట్టిస్తాం. స్వతహాగా మేము వ్యవసాయదారుల కుటుంబం, ల్యాండ్ లార్డ్స్ కుటుంబం మాది. ల్యాండ్ లార్డ్సా? ఎన్ని ఎకరాలు ఉంటుంది మాక? కొన్ని 100 ఎకరాలు మా పెద్దలకు ఉండింది. పుంగునూరు దగ్గర, ఒంటిమిట్ట దగ్గర మా స్వస్థలం. 100 ఎకరాలు? 100 ఎకరాలు ఏమైపోయి ఇప్పుడు ఆ ఎకరాలన్నీ?
ఇప్పుడు వేలు అయ్యాయా? కాలక్రమేణా అన్నీ పోయినాయి. వేలు అయ్యాయా ఏమన్నా తగ్గాయా? వందలు వేలు అయ్యాయా అంటే వందలు తగ్గిపోయా? వందలు తగ్గిపోయి 100 లోపుకి వచ్చేసినాయి. 100 లోపుకి వచ్చేసాయా? రమేష్ గారు అంటేనే మొత్తం ఎక్కడ భూమి కనబడ్డా కూడా ఖచ్చితంగా ఆ భూమి పైన కన్నేస్తారంటారు. అలాంటిది భూమి తగ్గిపోయిందా? ఇంతవరకు నా మీద ఒక ల్యాండ్ కేసు కూడా లేదు. ఓకే, ఆరోపణలు అయితే చేస్తున్నారు తప్ప ఆచరణలో ఒకటి కూడా ఎక్కడ నిరూపించబడలా. కారణం ఏమంటే నేను ఒక్క ల్యాండ్ కూడా ఎక్కడ నా పేరుతో తీసుకునేది కొన్నింది చేసిందిలే. కొన్ని చేసి ధైర్యంగా నా పేరుతోనే ఉన్నాయి, ఈ రోజుకి ఉన్నాయి, పబ్లిక్లోనే ఉన్నాయి. అవి ఇప్పుడు 6 వే జరుగుతుంది రోడ్డు, మరి అనంతపూర్ నుంచి వస్తుంది అటు తిరుపతి వరకు అదే హైవే జరుగుతుంది. అంగల్ సమీపంలో చేనేత నగర్లో మీ భూమిపైనే రోడ్డు అలా వంపు తిరిగి వెళ్ళింది అంటున్నారు. అది కావాలనే వేశారా లేకపోతే వేసినారు? ఆ ల్యాండ్ కాస్ట్ ఎంత ఉంటుంది అక్కడ? 2.5 సెంట్ వచ్చి 10 లక్షల దాకా ఉంది నాగరాజ్. మీకు మళ్ళీ ఎంత ల్యాండ్ పోయింది? దాదాపు 20 కుంటల దాకా పోయింది. 20 కుంటలు. ఓకే, మళ్ళీ కాంపెన్సేషన్ కూడా కట్టిల్లా, నేను కూడా అడగలను. అడగకపోవడం ఏంటి? అది మీ ల్యాండే కదా. మా ల్యాండే. ఓకే, కబ్జా చేసింది ఏం కాదు కదా. కబ్జా చేసింది ఏం కాదు కదా. మీ ల్యాండ్ పట్టా ల్యాండ్ అయినప్పుడు మీరు ఎందుకు కాంపెన్సేషన్ అడగలేదు, పరిహారం ఎందుకు అడగలేదు? నాగరాజు గారు అది మా చిన్నాన్నది ల్యాండ్. అది మా చిన్నానికి పిల్లలు లేకపోతే మాకు రాయించినారు. ఓకే, మా చిన్నాన్న ఒక మిలిటరీ వ్యక్తి, అతనికి ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ మాకు రాయించినారు. నేను అదే అడుగుతున్నానండి, కోర్టులో మీ ల్యాండ్ అన్నప్పుడు ఎందుకు మీరు దాన్ని అవైల్ చేసుకోవడం లేదు? దాన్ని మీరు పరిహారం దాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాలి కదా. ప్రజా అవసరాలకు పోయిందని చెప్పి నేను కూడా. ప్రజా అవసరాలకు పోయినప్పుడు ప్రభుత్వం కాంపెన్సేషన్ ఇస్తుంది కదా. ఇవ్వలా కదా ఈ గవర్నమెంట్. కక్ష సాధింపు చర్యలు, తెలుగుదేశం వ్యక్తులు అన్నీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వాళ్ళ భూములు పోయేట్టుగా చేస్తూ వాళ్ళ కాంపెన్సేషన్ కూడా రాయని పరిస్థితి. మీ ఆర్థిక మూలాల మీద దెబ్బతీయాలనుకుంటున్నారు ఖచ్చితంగా. ఎక్కడైనా చూసుకుంటే కమ్మ సామాజిక వర్గం నాయకులు ఉన్నప్పుడు ఆ నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గానికి చెందిన వారితో ఒక తాటిపై ఉంటారన్నమాట. అది ఆ ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ మదనపల్లెలో మాత్రం మీ సామాజిక వర్గం వాళ్ళే ఇటీవలే పార్టీలోకి చేరిన షాజహాన్ వైపు ఎందుకు గుమిగూడుతున్నారు? నా దగ్గర దాదాపు 100 మంది ముస్లిమ్స్ ఉన్నారు. మీరు ఏదో చెప్తున్నారు గుంపుల కొద్దీ అని. నాకేం గుంపులు కనపడలా. ఏళ్ళ మీద లెక్కపడే వ్యక్తులు ఒక ఉడ్డ కూడా లేరు నాకు తెలిసి. ఒక ఉడ్డ కూడా లేరు. ఉడ్డ అంటే మీకు తెలుసు కదా. నా దగ్గర 100 మంది సాయిబులు ఉన్నారు. ఓకే, నాదెల్ల ఫ్యామిలీ ఎందుకు అటువైపు వెళ్ళిందంటారు మిమ్మల్ని వ్యతిరేకించు? ఇక మీకే తెలియాల. ఓకే, మీ వల్ల జరిగిన నష్టం ఏంటి? మీ వల్ల జరిగిన నష్టం ఏంటి? ఇప్పుడు వ్యక్తులు స్వప్రయోజనాల కోసం ఎవరో దగ్గరికి పోతుంటారు. దానికి అన్ని సమాధానము వివరణ ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు కదా. రాటకొండ ఫ్యామిలీకి చెందిన గుర్రప్ప నాయుడు ఎందుకు మీతో ఎప్పుడు విభేదిస్తూనే ఉంటాడు, ఎప్పుడు దూరంగా ఉంటాడు? మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా అతను అని ఎవరు చెప్పినారు? పబ్లిక్లో ఉంది. ఆయన కూడా మాట్లాడుకుంటుంటాడు బయట. దొమ్మలపాటి రమేష్ గారికి ఎప్పుడు వ్యతిరేకంగానే మాట్లాడుతుంటాడు ఆయన కూడా. ఇప్పుడు ఒక సమూహంలో అందరినీ సపోర్ట్ చేయాల్సిన పనిలే. ఓకే, అందరూ వ్యతిరేకించాల్సిన పనిలే. ఓకే, ఒకరిద్దరు వ్యక్తులు రకరకాలుగా మాడుకుంటూ అంటారు. వాళ్ళ ఇష్టం అది. మైనార్టీస్ నా వైపు 100లో ఉన్నారన్నారు కదా. ఆ 100లో మీ మైనార్టీ విభాగానికి చెందిన ఎస్ఏ మస్తాన్ ఉంటున్నాడా మీతో? ఎవరు? ఎస్ఏ మస్తాన్ ఎందుకు లేడు? ఉన్నాడంటారా? ఎందుకు లేడు? ఓకే, ఎస్ఏ మస్తాన్కి మళ్ళీ మీ వల్ల కానీ మీ పార్టీ వల్ల కానీ ఇటీవల ఏమైనా న్యాయం జరిగిందా? అంటే పార్టీ పదవుల్లో కావచ్చు 2014 అతన్ని ఇప్పటికి 4 సార్లు 5 సార్లు కౌన్సిలర్లు అడిగితే ఇచ్చినారు. ఇంకా ప్రజలు గెలిపోవటంలో అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఆయన ఏది ఆశించారో అవన్నీ కూడా పార్టీ ఇస్తా పోయింది. మీరు అధికారంలో అంటే మీరు ఓడిపోయినా మీరు పవర్లో ఉన్నప్పుడు శ్రీరామ్ చిన్నబాబుకి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో మిమ్మల్ని లేఖ అడిగితే కూడా మీరు లేఖ ఇవ్వడానికి నిరాకరించారు అంటారు, వాస్తవమా? ఎందుకు నిరాకరించిన? నా లెటర్ ఇచ్చినాను. ఆ లెటర్ తీసుకొని పోయి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి ఆయన పదవి అనౌన్స్ చేస్తే 1-2 సార్లు చెప్పిన తర్వాతనే ఇచ్చారు, ఫస్ట్ చెప్తే ఇవ్వలేదు. అట్లేం లేదు. ఓకే, సరే. టీడీపీలోనే ఇప్పుడు టికెట్ నాకా నీకా అని కొట్టాల్సింది. కొత్తగా జనసేన పొత్తు కుదిరింది కదా టీడీపీతో. జనసేన టీడీపీ పొత్తులో భాగంగా టికెట్ నాదే అంటూ గంగారపు రామదాస్ చౌదరి గారు ఇంటింటికి గడప గడప తిరుగుతున్నారు. నాదెళ్ల మనోహర్కి ఆయనకున్న సంబంధాల కారణంగా రామాంజనేయులు తిరుగుతున్నారు. ఆ అమ్మాయి దారం అనిత తిరుగుతోంది.
మై ఫోర్స్ మహేష్ తిరుగుతున్నాడు, రామ్దాస్ చౌదరి తిరుగుతున్నారు. అది ఎవరెవరు వాళ్ళ పార్టీలు ఎవరికి మనకైతే తెలుస్తుంది. మీ పార్టీలోనే మీకు ప్రధానంగా పోటీదారుడు షాజహాన్ బాషా ఉన్నాడు. అవతల మైనార్టీకి అన్నప్పుడు ఇవతల మైనార్టీకి ఇస్తే ఒకవేళ మీరు పార్టీ అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తారా? పార్టీ ఎవరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా పోతాం. ఒకవేళ మీకు టికెట్ వచ్చి అటు జనసేన నుంచి రామ్దాస్ చౌదరి కావచ్చు, మీ పార్టీలో ఉన్న షాజహాన్ కావచ్చు, ఇతర వాళ్ళు మీకు మద్దతు ప్రకటించకపోయినా ఒంటరిగానే మీరు నెగ్గుకు రాగలను అన్న ధీమా ఉందా మీకు? ఎందుకు ప్రకటించరు? వాళ్ళకు మాకేం విరోధం లేదు. అవునా? రామ్దాస్ చౌదరి మీతో కలిసి ఎవరి మీద విరోధం లేదు. రామ్దాస్ చౌదరి కూడా కలిసి వస్తాడా? రాజకీయాల్లో విరోధం ఏముంది? ఓకే, శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉన్నారా? రామ్దాస్ చౌదరికి టికెట్ వస్తే రమేష్ గారి పైన మెట్టు పార్టీ ఎటు చెప్తే అటు అంతే. మరొక ప్రశ్న ఇక్కడ, ఎమ్మెల్సీ అండ్ మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్లో టికెట్ లేదు అని ఇప్పటికే కన్ఫర్మ్ అయిపోయింది. ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటున్నాడు. కానీ చివరి నిమిషంలో దేశాయ్ తిప్పారెడ్డి పసుపు కండువా కప్పుకొని ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయనేది బయట ఇప్పటి నుంచే చర్చ జరుగుతుంది. అదే జరిగితే ఏంటి పరిస్థితి? మీరు చెప్తాను కదా చర్చ అండి. అది ఏదైనా మీరు ఇంత సింపుల్గా తీసుకుంటారు. ఏమది అసలుకి? అదేమైనా గుండె ధైర్యం అనుకోవచ్చా, లేదంటే మొండితనం అనుకోవచ్చా? లేదంటే మామూలుగా రాజకీయంగా ఎన్నో చూస్తున్నాం, ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొన్నాం, అన్ని ఎదుర్కొని నిలబడినాం, అంతే కదా. ఇంకా అంతకంటే ఏమవుతుంది? ఈ కష్టకాలంలో మీ మిత్రుడు మీ వెంట నడవకుండా నరేష్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ వైసీపీకి ఎందుకు వెళ్ళిపోయారంటారు? ఇప్పుడు ఆయన బేసిక్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తి, కొన్ని రోజులు తెలుగుదేశంలో ఉన్నారు. తర్వాత మళ్ళీ ఆయనకు వైసీపీలో ఆయనకి ఏమన్నా మంచి జరుగుతుందని ఏమన్నా భావించి వెళ్ళిపోయిండొచ్చు అంతే. అంటే మంచి కన్నా స్నేహితుడికి, నమ్ముకున్న స్నేహితుడికి మేలు చేద్దామనే ఆలోచన ఆయనకు లేదంటారా? ఎవరెవరు పార్టీలు వాళ్ళవి నాగరాజ్, వాళ్ళ పార్టీలు దీని ప్రకారమే నడుస్తారు తప్ప ఇక్కడ స్నేహం అనేది అంతవరకే. పార్టీలే. మరొక విషయం, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారికి మధ్య కూడా మాటల యుద్ధం జరిగింది. చూసుకుంటా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు ఒకసారి అంగళ్ళకి వచ్చారు. ఆ సమయంలో మీరు ఎందుకు వెళ్ళలేదు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అంట? ఇప్పుడు నా నియోజకవర్గం సంబంధం, మా మదనపల్లి నియోజకవర్గం, ఆయన ఏదైనా దేనికి పోయినారో తమ్మలపల్లి మాకైతే తెలీదు, మమ్మల్ని ఇన్వైట్ చేసిందా. కాబట్టి మాకు తెలియని సబ్జెక్టు అక్కడ గలాట జరిగిందంటే మా పార్టీ వ్యక్తిగా పోయి కలిసినాను. గతంలో మీకు అత్యంత ముఖ్యమైన అనుచరుడిగా, మీ ఫాలోయర్గా ఉన్న శేషు మాజీ కౌన్సిలర్ ఈరోజు మీకు ఎందుకు దూరం అయిపోయాడు? నా ఫాలోయర్స్లో అత్యంత ముఖ్యమైన అనేది ఏముంది, అందరూ అతి ముఖ్యమైన. శేషు మీకు చాలా దగ్గరగా ఉండేవాడు. శేషు మీకు చాలా దగ్గరగా, మా ఇంటి పక్కన ఉన్నాడు కాబట్టి మీరు అన్నిటికీ ఇంత సింపుల్గా చెప్పేస్తే నేను మౌనం పాటించాల్సి వస్తుంది. శేషు దూరం ఏనాడని ఎవరు చెప్పినారు? అతను మొన్న చిన్న మిస్టేక్ చేసినాడు కాబట్టి అతనికి గిల్టీ ఫీలింగ్తో దూరం ఉన్నాడు. అతను మిస్టేక్ చేశాడు, ఓకే, అందుకు ఆయనే దూరంగా ఉన్నాడు. మరి దగ్గర చేసుకునే ప్రయత్నం మీరు చేయొచ్చు కదా. రాజేష్ అయిపోయిందని యాడిపోతాడు, మీరు కేకేసి వచ్చేస్తాడా? గిల్టీ ఫీలింగ్తో దూరం ఉంటాడు. అంతే. అసలు అంగళ్ళు సంఘటనలో అంటే మన కిషోర్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు మదనపల్లె రౌడీలు అంటే దొమలపాటి రమేష్ గారు అనుచరులు అక్కడికి వెళ్ళి చాలా పెద్ద ఎత్తున హల్చల్ చేశారంటారు కదా. మీరు వెళ్లకుండా అనుచరులను పంపించారా? కిషోర్ కుమార్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళిన బంగళలో శ్రీరామ్ చిన్నబాబు, మధు వీళ్ళంతా వెళ్ళారు. రాటకొండ మధు అందరూ వెళ్ళినప్పుడు రాళ్లతో కొట్టుకున్నారు. శ్రీరామ్ చిన్నబాబు ఫ్రెండ్ యొక్క కారు మీద 333 వెహికల్ నెంబర్ 333 కారు మీద రాయబడ్డము. ఆ రాయి పడ్డం వల్లే ఆయనకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవి వచ్చిందనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. కానీ అక్కడికి పోయి రాళ్ళు వేసింది, అక్కడంతా దౌర్జన్యం చేసింది కూడా దొమలపాటి రమేష్ మనుషులే, మదనపల్లె గూండాలు, రౌడీలు అన్న వార్తలు వచ్చాయి కదా అప్పుడంతా. మీ దగ్గర అలాంటి వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు మదనపల్లిలో ఎంతోమంది జర్నలిస్టులు అంతా ఉన్నారు. జర్నలిస్టులు అందరూ నా మనుషులేనా? ఇట్లా రౌడీలు అందరూ నా మనుషులేనా? ఇప్పుడు మదనపల్లికి సంబంధించిన వ్యక్తులు ఎవరెవరు పోయినారు. అది మనకు తెలియని సబ్జెక్టు. అక్కడికి పోయిన తర్వాత గలాట జరిగిందంటే మళ్ళీ పోయినా నేను, మా పార్టీ వ్యక్తుల మీద జరిగింది దాడి. ఓకే, చంద్రబాబు నాయుడు గారు అంగళ్ళు మీదుగా వచ్చేటప్పుడు ఆయన బస్సు యాత్ర సందర్భంగా పెద్ద
ఏమైనా పెద్ద గొడవ అనుకోండి ఇంకా అదంటే ఒక యుద్ధ వాతావరణం నెలకొంది, అదంతా రాళ్ళతో రువ్వుకోవడము, కట్టెలతో కొట్టుకోవడం, పెద్ద యుద్ధ వాతావరణం నెలకొంది కదా. ఆ సమయంలో చాలామంది మీద కేసులు నమోదైనాయి. మీ మీద కేసు నమోదు కాకపోయినా కూడా మీరే కావాలని అడిగి పెట్టించుకున్నారు, మళ్ళీ ఎక్కడ నాకు చెడ్డ పేరు వచ్చేసింది ఆ ఎఫ్ఐఆర్లో లేకపోతే నా పేరు అనేది కూడా అంటుంటారు. ఇష్యూ చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టుల మీద వచ్చినారు. ఆ రోజు అనవసరంగా ఈ ద్వారకనాథ్ రెడ్డి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేయాలని ప్రయత్నిస్తే వేలాది మంది తెలుగుదేశం కార్యకర్తలు ఆ రోజు తరిమి కొట్టడం జరిగింది. అది సందర్భం. కేసుల్లో నాకు కేసులు కొత్త కాదు. ఎన్ని కేసులు ఉన్నాయండి? నాకు ఇప్పటికి పొలిటికల్ కేసులు 18 ఉన్నాయి. 18 కేసులు. కుమారుల్ని కూడా ప్రోత్సహిస్తున్నారంటే రే భయపడద్దండి, కేసులు పడితేనే నాయకులు అవుతాం రా, కేసులు పడాలా నాయకులు కావాలని కుమారుల్ని కూడా ప్రోత్సహిస్తున్నారంట. అట్లేం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జరిగితే మా మీద అంతా కూడా కేసులు పెట్టినారు. మేము బయట ఉంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పిల్లలు రోడ్డు మీదకి వచ్చి నిరసన చెప్తా అంటే పోలీస్ కేసులు పెడితే కొత్త కాబట్టి వాళ్ళు బయట చదువుకొని వచ్చినారు. వాళ్ళకు మదనపల్లిలో టచ్ తక్కువ. ఓకే, కేసులు పెడతా అంటే చెప్పడం ఇట్లా కేసులు రోజు రోడ్డు మీదకి వస్తే స్టేషన్కి పిలిచిపోతున్నారంటే భయపడద్దండి, ఏం కాదండి. అంటే మీ తర్వాత మీ చిన్న కుమారుణ్ణి వారసునిగా రాజకీయాల్లో పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే కొంత ఇప్పటి నుంచే మీరు బాగా ప్రొవోక్ చేస్తున్నారు వాళ్ళని అంటున్నారు. అట్లనేం లేదు. ప్రజలు ఆ రోజు ఆదరిస్తే ఎవరైనా లీడర్లు అవుతారు. ప్రజలు ఆదరించకపోతే ఎవరు లీడర్లు కాలేరు. వారసత్వం కాదు, ఇంకోటి కాదు. ప్రజలు నిరూపించుకుంటే ఎవరైనా లీడర్ కావచ్చు. మీకు 2 కుమారులు ఉండగా చిన్న కుమారుని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు రాజకీయంగా? అట్లనేం లేదు. ఇప్పుడు 2 మదనపల్లిలోనే ఉన్నారు. పెద్దబాబు డాక్టర్, చిన్నబాబు ఎంఎస్ చేసి వచ్చినాడు, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఫైనాన్స్ యూకేలో. నా దగ్గరే ఉన్నారు కాబట్టి ఊరికి నా వెనకంటే తిరుగుతుంటారు. మీ వెనకంటే తిరుగుతున్నారు. నిజంగా ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి మిమ్మల్ని టికెట్ వరిస్తే మదనపల్లె నియోజకవర్గాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలనుకున్నారు? 2004 నుంచి 2009లో మీరు అనుకొని సాధించలేని పనులు ఏమున్నాయి, సాధించలేని అభివృద్ధి ఏముంది, ఇప్పుడు ఇంతవరకు జరగని అభివృద్ధి ఏముంది, ఇకపై మీరు ఏం చేయదలుచుకున్నారు? మొదటి నుంచి మదనపల్లె జిల్లాలోనే ఒక ప్రత్యేకమైనటువంటి నగరం. ఇప్పుడు దాదాపు 60-70 సంవత్సరాల ముందే 100 అడుగుల రోడ్లు, 80 అడుగుల రోడ్లు, 60 అడుగుల రోడ్లు, అట్లా సొసైటీ కాలనీ మీరు అన్నీ చూసినారు. మోడల్ కాలనీస్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది మదనపల్లి. ఇప్పుడు బయట నుంచి కూడా చాలామంది వచ్చి నియోజకవర్గంలో స్థిర నివాసం ఏర్పరచుకొని సెటిలర్స్, ఈ సెటిలర్స్ అందరూ కూడా బ్రతుకు తెరువుకు మదనపల్లి అనువుగా ఉంటుంది. ఇక్కడ గలాటాలు లేవు, శాంతి భద్రతలు బాగున్నాయి, మంచి ఇది అని చెప్పి చేరడం జరిగింది. సో ముందు ఉండి మదనపల్లి ఇప్పుడు 3-4 ఇంతలు అభివృద్ధి చెందుతోంది. అభివృద్ధి చెందే క్రమంలో ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి సంత చిన్నగా అయిపోవడము, మార్కెటింగ్ యార్డ్ చిన్నగా అయిపోవడము, ఆ చిన్నగా అయిపోయిన క్రమంలో ట్రాఫిక్ బాగా ఇబ్బందులకు గురవుతుంది. సో సంతను, మార్కెట్ యార్డ్ను బయట షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది. బస్ స్టాండ్లను కూడా బయట విస్తరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మార్కెట్ యార్డ్ను తీసుకొచ్చి బయట ఒక విశాలంగా ఒక 100 ఎకరాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సంతను తీసుకొచ్చి మార్కెట్ యార్డ్లో పెట్టడం జరుగుతుంది. అంత ల్యాండ్ ఉందా ఇక్కడ? టమోటా మార్కెట్ను తరలించి ఏర్పాటు చేసి అంత ల్యాండ్ ఉందా ఇక్కడ? ఉంది నాగరాజు గారు, గవర్నమెంట్ ల్యాండ్ ఉందా? ఓకే. మదనపల్లికి ఔటర్ రింగ్ రోడ్డు, బైపాస్ రోడ్డు, కడప బెంగళూరు రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు తీసుకొని పోయి ఊరు బయట ట్రాఫిక్ అనేది హెవీ వెహికల్స్ మదనపల్లి పట్టణంలోకే రాకుండా ఏర్పాట్లు చేయాలి. ఆ ట్రాఫిక్ ఎప్పుడైతే పెద్ద వెహికల్స్ మదనపల్లికి రావో ట్రాఫిక్ క్లియర్ అవుతుంది. రోడ్లు కూడా కొంచెం విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా మెజర్మెంట్స్ తీసుకొని చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. రోడ్డు వైడనింగ్ చేయట్లేదు మదనపల్లిలో. రోడ్లు ఎక్కడికక్కడ కుచించుకుపోయాయి, ఇలా చిన్నగా అయిపోయాయి. ట్రాఫిక్ సమస్య ఎక్కువైపోయింది. ఒక రూటుకు పోవాలంటే ఏదో హైదరాబాద్ సిటీ మొత్తం ఊరంతా చిరిగి ఒక ప్రాంతానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడైతే ముందు కొన్ని జనాభాకు అనుగుణంగా రోడ్లు వేసినాం, ఈరోజు విస్తరిస్తున్నటువంటి జనాభాకు భవిష్యత్తులో మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్ చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినారు. తెలుగుదేశం వస్తాను ఖచ్చితంగా అవుతుంది.
రాయచోటిని క్యాన్సల్ అన్నమయ్య జిల్లా రాయచోటిని క్యాన్సల్ చేసి మీరు మదనపల్లికి తీసుకురాగలరా? రాయచోటిని క్యాన్సిల్ చేయమని మా ఉద్దేశం కాదు. మా మదనపల్లిలో 4 నియోజకవర్గాలు ఇంకొక నియోజకవర్గాన్ని ఏదన్నా కలుపుకొని 5 నియోజకవర్గాలతో మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్ చేయాలని, ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము మదనపల్లిని విస్తరించాల్సినటువంటి మాస్టర్ ప్లాన్ రోడ్స్ కానీ ఇవి కానీ చేయాల్సినట్టు అవసరం ఎంతో ఉంది. ఖచ్చితంగా చేసి తీరుతాం. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ముఖ్యంగా మదనపల్లి అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది టమోటా రైతు. టమోటా సాగు అనేది ఇక్కడ ఒక జూదం అయిపోయింది. ఆ జూదంలో ఒక్కొక్కసారి గెలిస్తే కోట్లకు అధిపతి అవుతుండే, లేదంటే పాతాళానికి వెళ్ళిపోతున్నాడు రైతు. మొన్నటికి మొన్న మంచి రేట్లు వచ్చాయి, ఇప్పుడు చూస్తే రేట్లు పడిపోతున్నాయి. టమోటాకు ధరలు లేనప్పుడు రోడ్డు పాలు అయిపోతుంటాయి అన్నమాట. టన్నులు టమోటా రోడ్డు పాలు అవుతుంటుంది కదా. మళ్ళీ ఆ టమోటా రైతు జీవితాలు బుగ్గిపాలు కాకోకుండా ప్రత్యామ్నాయంగా పరిశ్రమలు ఇండస్ట్రీలు ఏమైనా తీసుకొస్తారు? ఏషియాలోనే నెంబర్ 1 ఇది వచ్చి మా మార్కెటింగ్ యార్డ్ టమాటాకు ఇక్కడ మేము ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫ్యాక్టరీలు తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాదయాత్రలో లోకేష్ బాబు గారు మదనపల్లికి వచ్చినప్పుడు స్పష్టంగా ఇక్కడ 2000 కిలోమీటర్లు పైచిలుకు అయితే మదనపల్లికి ఏం మంచి డిమాండ్ అయినటువంటి ఏది మీ డిమాండ్ ఉంటే ఆ రోజు లోకేష్ బాబు గారి దృష్టికి కూడా మాకు ఉండే టమాటా రైతుల టమాటా రైతుల పరిస్థితిని వివరించడం జరిగింది. అందులో భాగంగా ఆయన కూడా మదనపల్లిలో ప్రభుత్వం వచ్చిన వెంటనే టమాటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసి రైతులకు అందరికీ మేలు చేరే విధంగా చేస్తామని చెప్పినారు. నేను కూడా మా కావలసినటువంటి ఇండస్ట్రియలిస్టులతో మాట్లాడినాము. ప్రైవేటుగా భాగస్వామ్యంలో కూడా మరొక ప్లాంట్ తేవాలనే దీన్ని కూడా మేము ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టుకున్నాం. నాగరాజు గారు, ప్రభుత్వం చేయకపోతే మీరు ప్రైవేట్ వ్యక్తులతో ఇక్కడ టమోటా కెచప్స్ కావచ్చు, సాసులు కావచ్చు, ఆ ఫ్యాక్టరీలు ఏమైనా ఏర్పాటు చేయిస్తారా? చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. ప్రమాణం చేస్తారా? ఆ టమోటా రైతుల సాక్షిగానే ప్రమాణం చేయండి. ఖచ్చితంగా ప్రభుత్వం చేయకపోతే నేను ఎమ్మెల్యే మా పార్టీ అధికారంలోకి వస్తే ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యంతో ఖచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతానని. ఖచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతాం. నో డౌట్. రైతులంతా మళ్ళీ మీ ఇంటిని చుట్టుపడతారు ఇంటర్వ్యూ చేసి. మీరు ఎమ్మెల్యే అయ్యి ఇదైన తర్వాత ఇంతవరకు మాట ఇచ్చి ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యింది. ఓకే. దమ్మలపాటి రమేష్ గారు పార్టీకి వీర విధేయుడిగా ఉంటారు కదా. ఎవరికి టికెట్ ఇచ్చినా నేను చదవకుండా నేను పార్టీ విధేయతతోనే కష్టపడి పని చేస్తానని అన్నారు. ఇప్పుడు 2014లో చెల్లపల్లి నరసింహారెడ్డికి పొత్తుల్లో భాగంగా టికెట్ ఇస్తే మీరు ఆయనకి మద్దతు ప్రకటించలేదంట కదా, అందుకే ఓడిపోయారంటారు. ఎవరు చెప్పినారు నాగరాజు గారు? నాకు రోజు ఆ టికెట్లు దీంట్లో హైదరాబాద్కి పోతుంటే యాక్సిడెంట్ అయింది. టోటల్లీ బెడ్ రీడ్ అన్నా. కాబట్టి నేను పూర్తి స్థాయిలో తిరగలేకపోయినా అంతే. టమోటా రైతుల గురించి మనం మాట్లాడితే ఈ ప్రాంతంలో ఇంతమంది సీనియర్ మోస్ట్ నాయకులు మీలాంటి వారు ఉన్నా ఏ రోజు టమోటా రైతు బాధను పట్టించుకోలేదు. 2009లో మాత్రం ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన ఎన్ఆర్ఐ చిన్న వాసుదేవరెడ్డి గారు మాత్రము టమోటా రైతుల బాధను అసెంబ్లీ దాకా తీసుకెళ్ళాడు కదా. ఒక లారీ టమోటాను తీసుకెళ్లి అసెంబ్లీ ముందు పారబోసి పెద్ద ఎత్తున నిరసన తెలియజేశాడు. టమోటా రైతు బాధను రాష్ట్ర వ్యాప్తంగా తెలిసేలా చేశాడు కదా. అది ఎందుకు మీరు చేయలేకపోయారు ఇంతకాలము? ఒక రోజు చేసి వెళ్ళిపోయినాడు. మరి ఈరోజు ఏదో రాష్ట్ర డిజిటల్ బోర్డు చైర్మన్ అంటారు, ఏంటంటూ అంటున్నారు. అది మనకు సంబంధం లేని విషయం. మరి ఆయన వచ్చి ఈరోజు చేసిండొచ్చు కదా. ఓకే. ఆయన రాజకీయాలకు దూరం అయిపోయాడు కదా. ఎప్పుడైనా ఈరోజు రాజకీయాలకు పూర్తిగా దూరం అయిపోయాడు కదా. అయిపోతే డిజిటల్ బోర్డు చైర్మన్ తీసుకున్నాడు కదా ఆంధ్రప్రదేశ్. అది నామినేటెడ్ పోస్ట్ కదా. నామినేటెడ్ పోస్ట్ అయినా తీసుకోకూడదు కదా. ప్రజలకు సేవ చేయనప్పుడు నీకు ఎందుకు ఆ పోస్ట్? ఓకే. ప్రజలకు సేవ చేయలేదు కాబట్టి ఆ పోస్ట్ వద్దంటారు. దాని ద్వారా కూడా సేవ చేస్తుండొచ్చు కదా. ఏది సేవ చేస్తానంటే సేవ చేసుకుంటున్నాడా? అది నాకు తెలియదండి, మీరే చెప్పాలి. ఇది మీకు మదనపల్లి నియోజకవర్గం మీద మీకున్న విజన్. ఇప్పుడు మదనపల్లి నియోజకవర్గం చాలా విధంగా మాకు ఇంకా నిమ్మనపల్లి మండలం ఉంది, రామసముద్రం మండలం ఉంది, డబుల్ రోడ్లు, ఆ మండలాల్లో కావాల్సినటువంటి డెవలప్మెంట్ మదనపల్లి మదనపల్లి మున్సిపాలిటీకి ఈక్వల్గా పెరుగుతోంది. దానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా చేయాల్సిన అవసరం ఎంతన్నా ఉంది. ఇప్పుడు పదవిలోకి వచ్చిన తర్వాత ఎవరైనా కానీ చేస్తే ఇంకోసారి గెలవగలుగుతారు, చేయకపోతే రెండోసారి ఎవరిని ఆదరించరు. కాబట్టి చిరకాలంగా రాజకీయాల్లో ఉండే వ్యక్తిగా, రాజకీయ నాయకుడిగా చిరకాలం రాజకీయాల్లో ఉండాలనుకుంటాం.
ఉండాలంటే డెవలప్మెంట్ చేసి తీరాల నాగరాజు గారు. డెవలప్మెంట్ పరిస్థితి సరే. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి విషయంలో కావచ్చు, ఇక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాల విషయంపై కావచ్చు, మీ స్థాయిలో అంటే మీ మార్కు కనిపించేలా ఒక్కసారి ఒక ఉద్యమం చేయలేకపోయారు, ఒక్కసారి కూడా అంత స్థాయిలో ప్రెస్ మీట్లు పెట్టలేకపోయారంటారు కదా? ప్రతిసారి ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. ఆ రోడ్ల మీదకి వచ్చినప్పుడల్లా కేసులు పెట్టించుకుంటా ఉన్నాం, ఆ కేసులకు అటెండ్ అవుతా ఉన్నాం. కాదా, అదేదో సినిమాలు అన్నట్టుగా దొమలపాటి రమేష్ గారికి కేశాలు తక్కువ కాదు, కేసులు తక్కువ కాదు అన్నట్టుగా నెత్తి మీద కేశాలు, నాయకుడు అన్నాక కేసులు తక్కువ అన్నట్టుగా ఉంది. అంతేనంటారా? ఓకే, ఫైనల్గా మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు దొమలపాటి రమేష్ గారు ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పుడు మదనపల్లి చాలా పీస్ఫుల్ టౌన్. ఎప్పటికీ పీస్ఫుల్టీ పోకుండా మదనపల్లి శరవేగంగా అభివృద్ధిని చెందుతోంది. ఎంతోమంది వచ్చి బయట నుంచి వచ్చి ఇటు సెటిల్ అవుతున్నారు. సెటిలర్స్ను కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ హక్కులు, వాళ్ళకి కావాల్సిన నివాస స్థలాలు అవన్నీ కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మేము భవిష్యత్తులో కూడా మేము మదనపల్లి ప్రజలందరూ కూడా మదనపల్లి పీస్ను కొంచెం కూడా తగ్గించమని చెప్పి తెలియజేసుకున్నాం. ఓకే, మరొక్క ప్రశ్న మర్చిపోయాను. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడిని కలవడం పై మీ కామెంట్ ఏంటి? మీరు ఇంకొకటి కూడా అడిగింటే బాగుండు. షర్మిల గారు క్రిస్మస్ గ్రీటింగ్స్ను లోకేష్ బాబు గారికి పంపించినారు. తెలుసు. అంటే ఒక ప్రశాంత్ కిషోర్ అయితేనేమి, షర్మిల గారు అయితేనేమి, ఎవరైతేనేమి ఎక్కడైతే నమ్మదగ్గ వ్యక్తులు ఉంటారో అక్కడి అందరూ లైక్ చేస్తారు, అక్కడికి పోతారు. మా లోకేష్ బాబు గారు భవిష్యత్తులో ప్రజలందరూ నమ్మదగిన వ్యక్తి కాబట్టి అందరూ కూడా మా లోకేష్ బాబు గారి దగ్గరికి చేరుతున్నారు. ఓకేనండి, మీ పార్టీలో ఉన్న నాయకులందరూ నమ్మదగ్గ వ్యక్తులా కాదా అని తెలుసుకోవాలంటే 2024 ఏప్రిల్లో జరిగే ఎన్నికల వరకు కూడా మనం వేచి చూడాలి. ఆ తర్వాత మనం ఎవరు నమ్మకస్తులు కాదు ప్రజలు తెలియజేస్తారు. మేము కూర్చోవడం కాదు ఖచ్చితంగా అందరూ మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.